నేను ఏమంటానంటే, ఉంటాయి ఒక్కొక్క పార్టీకి ఒక నియమాలు ఉంటాయి. ఆ రోజు ఎలక్షన్ ముందు మేము వస్తే 6,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పి పాటించాం. ఇవాళ పరిస్థితి, రాష్ట్ర పరిస్థితి చదువుకున్న వాళ్ళకి తెలుస్తుంది, కొంతమంది తెలియదు. ఆ పోయినోడు శుభ్రంగా మొత్తం ఆర్పిసి వెళ్ళిపోయాడు. చంద్రబాబు వచ్చిన తర్వాత మళ్ళీ సిగ్నెస్ కొంచెం మొత్తం దూషిసిపోయారు ఆ దొంగలందరూ. పేపర్ చూసుకుంటే 10,000 కోట్లు మద్యం కుంభకోణం నిన్న బయటపడింది. 10,000 కోట్లు తినేశారండి నిన్న మన బయటపడింది. నిన్న ఒక ఇంట్లో 12 కోట్లు దొరికింది. అంటే మద్యం అంటే ఎవరు తాగారు? మనం తాగాం. వాళ్ళు తాగలేదు, మనం తాగాం. మన చేత తాగించి చెత్త మందు డబ్బులు దోషిస్తారు. అటువంటి పరిస్థితిలో మీరందరూ మమ్మల్ని గెలిపించారు. చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చిన మాట ప్రకారంగా ముందుకెళ్ళాలని ఉద్దేశంతో ఇలా పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం, అతని ఇబ్బందులు పెన్షన్లు ఇవ్వాలా అని చెప్పి ఒక ఆర్డర్ వేశారు. మరి ప్రతి 1వ తారీఖు పెన్షన్ ఇచ్చుకుంటూ వస్తున్నాం. అది ఈవేళ 1వ తారీఖు ఆగస్టు 1. మళ్ళీ ఈవేళ మన గుణపూడి గ్రామంలో అన్ని గ్రామాలు ఇస్తున్నారు, అన్ని అవుతున్నాయి. అప్పుడే 60% ఇచ్చాం. ఉదయం 6 గంటలకే స్టార్ట్ చేసాం. ఇవాళ గుణపూడి నేను రావాలని వచ్చి మాకు ఎదురుగా ఇవ్వాలని ఇక్కడ రావడం జరిగింది. కొన్ని విషయాలు మీరు తెలుసుకోవాలండి. ఇది ఎలక్షన్ కాదు, ఓటు పడి పరిస్థితి కాదు. ప్రభుత్వం ఏం చేస్తుందో కూడా మీరు చెప్పవలసిన అవసరం ఉంది, తెలుసుకోవాలి. ఇలా చూస్తే ఈ పెన్షన్లో రాష్ట్రం అంతా, మీ గుణపూడే కాదు, రాష్ట్రంలో అన్ని గ్రామాలు అంటే సుమారు 14,000 పంచాయతీలు ఇస్తున్నాం. 14,000 పంచాయతీల్లో దాంట్లో మీది ఒక పంచాయతీ. రాష్ట్రం మొత్తం మీద 64 లక్షల మందికి ఇస్తున్నాం పెన్షన్. 64 లక్షలు, 64,000 కాదు. దాంట్లో దీనికి ప్రతి నెల ఈ 64 లక్షల మందికి ఇవ్వడానికి ప్రతి నెల 2,750 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. 200 కాదు, ప్రతి నెల 2,000 కోట్ల పైన ఖర్చు అవుతుంది ఈ పెన్షన్ కి. చాలా మంది తెలియకుండా మాట్లాడుతూ ఉంటారు. ఈ 2,000 రూపాయలు ఒక నెల రోజులు పెన్షన్ గా మీకు ఆఫ్ చేస్తే ఈ 2,000 రూపాయలతోటి 2,000 కోట్ల రూపాయలతోటి తాండవ ప్రాజెక్ట్ మొత్తం పూర్తి చేసేవచ్చు, పూర్తయిపోద్ది. అంత డబ్బు నెలకి నేను లెక్కేసింది. అలాగే మన అనకాపల్లి జిల్లా, మన జిల్లా అనకాపల్లి జిల్లా, ఇప్పుడు విశాఖపట్నం జిల్లా ఉండేది, అనకాపల్లి జిల్లా చేశారు. అనకాపల్లి జిల్లాలోనే ఒక్క జిల్లాలో ప్రతి నెల 2,60,60,000 మందికి ఇస్తున్నాం. ఒక జిల్లాలో అంటే నర్సీపట్నంలో నియోజకవర్గాలు 7 నియోజకవర్గాలు. నెలకి ఎంత అవుతుంది సార్? మన జిల్లాకి నెలకి 110 కోట్లు. నెలకి ఒక్క జిల్లాలో మన ఇచ్చే పెన్షన్ ఆ 110 కోట్లు ఉంటే నియోజకవర్గంలో అన్ని రోడ్లు వేసుకోవచ్చు మనం ఒక నెల రోజుల్లో. ఎవరు? రెండోది ఏంటంటే, నేను జిల్లా చెప్పాను, వైజ్ చెప్తాం, మండలం వైజ్. నర్సీపట్నం నియోజకవర్గంలో పెన్షన్లు, మన నియోజకవర్గం నర్సీపట్నం ఒక నియోజకవర్గంలో ప్రతి నెల మన ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ ఏంటి సార్? 41,882 మందికి ఇస్తున్నాం ప్రతి నెల మన నర్సీపట్నం నియోజకవర్గంలో. దానికి ఖర్చు ఎంత అవుతుంది తెలుసు మీకు? నెలకి 18 కోట్లు అవుతుంది ఒక నర్సీపట్నం నియోజకవర్గంలో. అలా తీసుకుంటే నాతవరం మండలం తీసుకుని, నర్సీపట్నం నియోజకవర్గం చెప్పాను కదా, ఇప్పుడు నాతవరం మండలానికి వద్దాం. నాతవరం మండలంలో ఒక్క మండలంలో 11,093 మందికి ఇస్తున్నాం ప్రతి నెల. 11,093 మందికి. దీనికి ఎంత ఖర్చు అవుతుంది తెలుసు? నాతవరం మండలానికి ప్రతి నెల 4,62,00,000 అవుతుంది నాతవరం మండలంలో.
మీ మండలం అయిపోయింది. మీ గుడిపూడి గ్రామానికి వద్దాం. మీ ఒక్క గుడిపూడిలో ప్రతి నెల 716 మందికి పెన్షన్ ఇస్తున్నాం. 716 మంది. దీనికి ఖర్చు ఎంత అవుతుంది? మీ గుడిపూడికి ప్రతి నెల 1వ తారీఖుని 27,63,000 అవుతుంది. ఒక గుడిపూడికి ఒక నెలకి. మీరు చెప్పింది ఇందాక ఓల్డేజ్ పెన్షన్. అవి కాకుండా మళ్ళీ భర్త చచ్చిపోయిన పెన్షన్ వేరే ఉన్నాయి. అదెంత అవుతుంది కదా? రాష్ట్ర వ్యాప్తంగా 17 లక్షల మంది భర్త చచ్చిపోయిన ఉన్నారండి. 17 లక్షలు, 15,000 కాదు. వాళ్ళకి ఖర్చు ఎంత అవుతుంది సార్? ప్రతి నెల 17 లక్షల మందికి 700 కోట్లు. 7 కోట్లు కాదు, వినపడతా, 700 కోట్లు నెలకి. తర్వాత ఇప్పుడు మళ్ళీ కొత్తగా కొంతమందికి రాలేదని చెప్పి పిటిషన్ పెట్టారు. ఈ మధ్య పోయి నెలలో 2 నెలల క్రితం 3 నెలల క్రితం వాళ్ళందరికీ మళ్ళీ ఇవ్వమని చెప్పి చంద్రబాబు గారు మన ఆర్డర్ వేశారు. దాంట్లో ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఇందాక చెప్పిన 17 లక్షలు కాకుండా మళ్ళీ ఈ నెల నుంచి కొత్త పెన్షన్ ఇస్తున్నాం భర్త చచ్చిపోయిన వాళ్ళకి. వాళ్ళు 1,08,000 మంది వచ్చారు. మరి కొత్తగా 1,08,000 మంది వచ్చారు. ఈ 1,08,000 మందికి ప్రతి నెల 43,40,00,000 అవుతుంది. ఇప్పుడు మళ్ళీ గుణపూళ్ళు తిరుగుతున్నాం. ఇప్పుడు నడుచుకుంటూ వస్తుంటే మళ్ళీ 4-5 ఆడవాళ్ళు వచ్చి, బాబు మాకు భర్త చచ్చిపోయి మాకు రాలని చెప్పారు. 4-5 ఉన్నట్టుంది. ఇవాళ నర్సీపట్నం నియోజకవర్గంలో 753 మందికి మళ్ళీ రేపు కొత్త పెన్షన్లు ఇస్తాం. రేపు ఉదయం పెట్టాం, రేపు మధ్యాహ్నం 3 గంటలకు పెట్టాం నర్సీపట్నంలో. వాళ్ళందరికీ కూడా ఇస్తున్నాం. దీనికి 30 లక్షల రూపాయలు అవుతుంది. అయినా ఇస్తున్నాం బాధల్లో ఉన్నప్పటికీ కూడా. అలాగే గుడిపూడి గ్రామంలో చెప్పాను మీకు అందరికి కూడా. ఇవన్నీ కూడా మీ అందరికి తెలిసినవే. చంద్రబాబు నాయుడు మొన్న ఎలక్షన్ ముందు ఇచ్చిన మాట ప్రకారంగా అన్నదాత సుఖీభావ అని చెప్పి కార్యక్రమం ఏర్పాటు అనౌన్స్ చేసాం మనం. రైతులకు ఇస్తామని. అది రేపు వేస్తున్నాం. ఒక్కొక్కరికి ఎంత వేస్తామంటే రేపు ఉదయం నుంచి సాయంత్రం లోపల మీ బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు వస్తాయి, చూసుకోండి. అది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం 20,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తాము ఒక్కొక్క రైతుకి అని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పారు కదండి, గుర్తుందా? దాని ప్రకారంగా రేపు నుంచి స్టార్ట్ చేస్తున్నాం. రేపు ఉదయం నుంచే పోయి చంద్రబాబు నాయుడు ఫోన్లో కూడా మాట్లాడారు. దాంట్లో మన ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 14,000 రూపాయలు ఇస్తున్నారు సంవత్సరానికి ఒక రైతుకి. కేంద్ర ప్రభుత్వం మోడీ గారు 6,000 రూపాయలు ఇస్తున్నారు. 14,000 రూపాయలు 6,000 రూపాయలు కలిసి ఎంతండి? 20,000 రూపాయలు. ఇది 3 దఫాలుగా ఇస్తారండి. ఏంటంటే 7,000 రూపాయలు అకౌంట్ లో పడుతుంది. మళ్ళీ పంటలు రేపు గుడిస్తున్నారు. మళ్ళీ కొంతకాలం పోయిన తర్వాత మళ్ళీ 7,000 రూపాయలు పడుతుంది. 2వ విడత. మళ్ళీ 2 నెలలు పోయిన తర్వాత లాస్ట్ విడత 6,000 రూపాయలు పడుతుంది. మొత్తం 20,000 రూపాయలు. దాంట్లో 20,000 రూపాయల్లో 14,000 రూపాయలు చంద్రబాబు నాయుడు ఇస్తున్నారు. 6,000 రూపాయలు ప్రధానమంత్రి గారు మోడీ గారు ఇస్తున్నారు. మొత్తం కలిపి ప్రతి రైతుకి ఎంతమంది రైతులకి ఇస్తున్నాం మనం? ఎంతమంది రైతులకి ఇస్తున్నాం? రాష్ట్రంలో 46,85,000 మందికి ఇస్తున్నాం రైతులకి. ఒక్కొక్క రైతు 46,85,000 మందికి 20,000 రూపాయలు చొప్పున పంట పండించుకోవడానికి పెట్టుబడి కోసం అని చెప్పి ఇస్తున్నాం ఆ రోజు అన్నమాట ప్రకారంగా. అలాగే మన జిల్లాకు వస్తే ఈ రాష్ట్రం చెప్పారు కదా 46 లక్షలు,
మన అనకాపల్లి జిల్లాకు వస్తే 2,31,000 మందికి ఇస్తున్నాం. 2,30,000 మంది రైతులకి. దీనికి సంవత్సరానికి 161 కోట్లు ఖర్చు అవుతుంది. అని తెలియాలి, మీకు తెలియకపోతే ఎవరు తెలుస్తారు చేస్తారు అనుకుంటున్నారు తప్పించి ఏది తెలియదు. మీ నాతవరం మండలాన్ని తీసుకుంటే 10,596 మందికి వస్తుందండి మీ ఒక్క మండలంలో. నర్సీపట్నం నియోజకవర్గం ఎందుకు మీకు నాతవరం మండలం 10,596 మందికి 7 కోట్ల రూపాయలు ఇస్తాం. 7,42,00,000 ఇస్తాం అన్న మాట ప్రకారం. అదొకటి. తాండవ చెన్నైతో మాట్లాడాను, నేను ఒకసారి చూశాను. ఉడుపులు అవుతున్నాయి పొలాల్లో. త్వరగా ముహూర్తం పెట్టి తాండవ గేట్ కూడా ఇచ్చి ఉడుపులు అవడానికి అన్నీ ముహూర్తం పెట్టమని కూడా చెప్పాను. ఎప్పుడు పెట్టారు? అది 10వ తారీఖు ఎప్పుడు పెట్టారు అక్కడ ముహూర్తం. అవి కొబ్బరికాయ కొట్టి ఆ నీళ్ళు వదిలితే మన ఉడుపులు కూడా ఇబ్బంది లేకుండా చేస్తాం. మన తాండవకు కూడా చాలా డబ్బు ఇచ్చాను, రిపేర్ కూడా. ఇప్పటికి ఈ ఒక్క సంవత్సరంలో ఒక తాండవాకే 8 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. 8 కోట్లు. ఇంకా కావాలి, ఇంకా కావాలి. 30 కోట్లు ఇంకా కావాలి, ఇంకా 34 కోట్లు కావాలి. ఇంకా ఇవన్నీ కూడా చేయాలా? ఇచ్చి అదే చెప్పాలి. గతంలో 22 కోట్లు ఇచ్చాను అప్పుడు ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్నప్పుడు. మధ్యలో ఓడిపోయారు 22 కోట్లు. మళ్ళీ మొన్న నేను గెలిచి 1 సంవత్సరం కూడా అయింది. ఇప్పుడు ఈ సంవత్సరంలో మరి నాశకాన్ని ఊర్లో చెప్పాడో తెలియదు కానీ ఎంత ఇచ్చాను చెప్పట్లేగా. నేనే తెచ్చా అంటాడు. ఆయన పోయి చెప్పలేదు, నేను తెచ్చాను. ఎంత ఇచ్చాను తెలిసిన ఈ 1 సంవత్సరంలో మీ ఊరికి 10 వర్కులు ఇచ్చాను ఆల్రెడీ. ఇప్పుడు ఈ సంవత్సరం ఈ 10 వర్కులకి 48,55,000 ఇచ్చానండి ఒక్క గుల్పూడి గ్రామానికి. మీరు ఎంతమంది తెలుసు? తెలియదు. ఎందుకు తెలియదు? మన ఆయనకి చెప్పరు. ఇచ్చింది కూడా చెప్పుకోవచ్చుగా. ఈ 2వ సంవత్సరంలోకి వచ్చినప్పుడు, ఈ 2వ సంవత్సరంలో కూడా ఇప్పుడు వీధులు ఎక్కడ కావాలి చెప్పండి, 10,20,30 లక్షలు ఇస్తాను. ఇంకా 2 సంవత్సరాలు అయిపోతే ఇంకా 3 సంవత్సరాలు ఉంటుంది నాకు. మళ్ళీ ఆ 3 సంవత్సరాలు కూడా మీకు అవసరం చెప్తుంటారు. మరి ఇచ్చింది చెప్పుకోకపోయి అయ్యన్న బాధలు ఇచ్చేది నాకు గౌరవం ఉంది. దండయ్య అవసరం లేదు, ఫాలో కప్ అవసరం లేదు. ఇచ్చారా అని చెప్తే నాకు సంతృప్తి ఉంటుందండి. మరి ఇప్పుడు వరకు మీకు 48 లక్షలు ఇచ్చాడు, మీకు ఎంత తెలిసి తీయద్దండి.